కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్త నిబంధన 2వ భాగమునకు స్వాగతం. యేసుక్రీస్తు రక్తము లేకుండా మనకు పాప క్షమాపణ కలుగదు. నో ఛాన్స్, నో వే. చూడండి, ఆదికాండములో 22వ అధ్యాయంలో 13-14 వచనములలో మీరు యేసుక్రీస్తు ప్రభువును మీరు చూడవచ్చు. ఆదికాండము 22లోనే అబ్రహాము గారి సమక్షంలో అబ్రహాము గారు కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు, మేల్ షీప్ అండి, మగ గొర్రె వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఏమండి, తన కుమారునికి మారుగా బదులుగా ఆయన ప్లేస్ లో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐజాక్ అబ్రహాము ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి, ఆ చోటుకు యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు, ఆయనే ప్రొవైడ్ చేస్తాడు అనే అర్థం వచ్చేటట్టుగా ఆ పేరు పెట్టాడు. ఇస్సాకు అబ్రహాముకు 2వ కుమారుడే కానీ మొదటి వాగ్దాన కుమారుడు. ఇంకా చెప్పాలంటే ద ఓన్లీ ప్రామిస్డ్ సన్. వాగ్దాన కుమారుడు ఇస్సాకు, వాగ్దాన భూమి ఇశ్రాయేలు ప్రాంతము, ఆ దేశము, ఆ ప్రాంతము. వాగ్దానము ఒక ప్రామిస్, నిబంధన అనగా ఒక ప్రామిస్. ఇక్కడ ఈ చెట్ల కొమ్మలకు, ఆ పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఎటు పోలేక ఉన్నటువంటి బలవడానికి నేను సిద్ధమే. తప్పించుకుని పారిపోవచ్చు, అంత పెద్ద మగ గొర్రె తప్పించుకుని పారిపోవచ్చు, కానీ తప్పించుకుని పారిపోలే. ఇస్సాకు కూడా తప్పించుకుని పారిపోవచ్చు. 15-16 సంవత్సరాల వయసున్నటువంటి, మంచి వయసులో ఉన్నటువంటి బలవంతుడైనటువంటి ఇస్సాకు ముసలివాడైనటువంటి తండ్రిని ఒక తోపు తోసి పారిపోలేడా? కానీ కాళ్ళు చేతులు కట్టేస్తుంటే ఒప్పుకున్నాడు. నేను బలికి సిద్ధం అన్నాడు ఆయన. దేవుడు అబ్రహామును చూశాడు. నీ హృదయములో నీ కుమారుణ్ణి అతిగా ప్రేమించి మితిమీరిన ప్రేమతో నీ కుమారుడు నీకు ఒక విగ్రహంలాగా తయారయ్యాడు. నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చోవలసింది నేను నాయన, కూర్చోబెట్టవలసింది నన్ను నాయన. అబ్రహామా, నీ కుమారుడు నీకు ఒక విగ్రహం కాకూడదు. కాబట్టి అబ్రహామా, నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చోవలసింది నేను, నీ కుమారుడైనటువంటి ఇస్సాకు కాదు అని అన్నాడు. ఆ మనసులో, ఆ హృదయంలో ఉన్నటువంటి ఇస్సాకును, ఆ విగ్రహాన్ని మనసులో నుంచి తీసేసాడు. లేదు దేవా, నా హృదయం నిండా నువ్వే ఉన్నావు. ఐఎమ్ ఫిల్డ్ విత్ యూ అండ్ విత్ యువర్ స్పిరిట్ లార్డ్. నో మోర్ విత్ మై చైల్డ్, నో మోర్ విత్ మై సన్ ఐసాక్. ఇక లేడు, ఇక నాకంతా నువ్వే అని అబ్రహాము మారు మనసు పొందినప్పుడు ప్రతిగా, తన కుమారునికి ప్రతిగా ఆ పొట్టేలుని దేవుడు చూపించడం జరిగింది. సో దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఒక బలి పశువు, ఆ బలి పశువు యేసుక్రీస్తు ప్రభువే. ఇదే ఆదికాండము 37వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. 31-32 వచనాలు. యోసేపు సహోదరులు యోసేపు యొక్క అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువటంగీని, అంటే నిలువాటి అంగీని, పైనుంచి కింద వరకు ఉంటుందండి. అరబ్ దేశాలలో మగవాళ్ళు కూడా పైనుంచి కిందకు ఒకటి వేసుకుంటారు అనమాట, అంగి. ఆ నిలువటంగి అనమాట. అది యాకోబు చాలా ఇష్టమైనటువంటి, తను బాగా ప్రేమించినటువంటి ఈ యోసేపుకు ఒకటి కుట్టించి తయారు చేయించి ఇచ్చాడు. రంగురంగులుగా ఉంటుంది. మరి ఆ నిలువటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని అడిగారు. ఏమంటే ద బ్రదర్స్ ఆఫ్ జోసెఫ్ యాక్చువల్లీ డూప్లికేటెడ్ హిస్ డెత్, బట్ జీసస్ క్రైస్ట్ మేడ్ ఇట్ రియల్ ఫర్ యూ అండ్ మీ. రియల్. దే డూప్లికేటెడ్ ద డెత్ ఆఫ్ జోసెఫ్. యోసేపు చావక ముందే చచ్చిపోయాడని చెప్పారండి. కానీ యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు నిజంగా చనిపోయాడు. నిర్గమకాండంలో మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. 24వ అధ్యాయము 5-8 వరకు కొంచెం ఓపికతో వినండి. ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించారు. మగవే, ఆడవి కావండి, బలికి మగవే కావాలి. ఈ మగవి అనేటువంటివి యేసుక్రీస్తు ప్రభువు ఒక పురుషుడు కాబట్టి ఆయనకు సాదృశ్యముగా ఉన్నవి. అనగా స్త్రీలను దేవుడు చాలా గౌరవించాడు, చాలా అభిమానించాడు. వారి ప్రైవసీని దేవుడు కాపాడినాడు, వారికి చాలా చాలా గౌరవాన్ని ఇచ్చినాడు. అప్పుడు మోషే వాటి రక్తములో, అనగా బలిగా అర్పించినటువంటి ఆ పశువుల రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో
సగము బలిపీఠము మీద ప్రోక్షించాడు, అనగా పోసాడు. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉంటామని చెప్పారు. విధేయులమై ఉంటామని, వి విల్ బి ఒబిడియంట్ అంటు ద లార్డ్ అని వాళ్ళు ఏకధాటిగా చెప్పారు, ఒకే మాటగా చెప్పారు. అప్పుడు మోషే ఆ బలి రక్తమును తీసుకొని ప్రజల మీద ఇలాగా చల్లి ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా దేవుడు మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పారండి మోషే. నిబంధన రక్తము మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. క్రొత్త నిబంధన రక్తము. క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ రక్తము. ఈ రక్త నిబంధన పాత నిబంధన గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్నది. ఎంతో మంది పరిశుద్ధులు బైబిల్ కాలంలో చంపబడినారు, నేటికి కూడా జరుగుతూనే ఉంది. పరిశుద్ధుల లేదా దైవజనుల రక్తము ప్రతి ఒక్క పాపి మీద, ఎవరైతే మారు మనసు పొందట్లేదు వీళ్ళందరి మీద కూడా అది నిలిచి ఉంటుంది. వారికి వారే చనిపోవడానికి సిద్ధపడినటువంటి సందర్భాలు మనకి పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో నేటికి కూడా. ఈ మధ్య కాలంలో ఒరిస్సా రాష్ట్రంలో విజయనగరం నుండి వెళ్ళినటువంటి ఒక పాస్టర్ గారు, ఒక యవనుడు కొండ ఎక్కి దిగితే ఒరిస్సా ప్రాంతం మొదలవుతుంది. మరి ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్తే అక్కడ వాళ్ళు ఇతన్ని చంపేశారు. అప్పటికి అతనికి పెళ్ళయి 2 నెలలు. మరి భార్య పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆమె అదే కొండ ఎక్కి దిగి అదే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తా ఉన్నదండి. అతన్ని చనిపోయి, అతని మరణము, అతన్ని బాగా కొట్టి చంపేశారండి. అతని తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ అంతా కూడా రక్తమే. రక్తం. ఏ దైవజనుని యొక్క రక్తము, ఏ పరిశుద్ధుని యొక్క రక్తము కూడా ఊరికే పోదు. స్టీఫెన్ అనేటువంటి ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి సువార్థికుడు ఇదే ఒరిస్సా రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల క్రితము తన 2 కుమారులతో నిద్రిస్తూ ఉంటే ఆ వెహికల్ మీద, ఆ కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి వారు ముగ్గురు కూడా సజీవ దహనమయ్యేటట్టుగా చేశారు. అతని భార్య, అతని కూతురు ఈ రోజు కూడా అదే ఒరిస్సా ప్రాంతంలో, అదే ఊర్లో సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నిన్నెవ్వరూ ఆపలేరు. మోషే గారు ఎన్నోసార్లు చెప్పినాడు, దేవా నాకు నత్తుంది, నేను చేయలేను, ఈ పని నా వల్ల కాదు, ఇంకెవరన్నా చూసుకో అన్నాడు. వినలా దేవుడు. మనిషిగా నువ్వు మొండివాడు అనుకుంటున్నావేమో, నీకంటే మొండుడే. కాబట్టి దేవునికి విధేయత చూపించే వారమై ఉండాలి. నిర్గమకాండములో కనిపించినటువంటి ఈ రక్త నిబంధన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి చేత, ఆయన ద్వారా దీనికి చరమాంకం పలకడం జరిగింది. సమాప్తం అయిపోయింది అక్కడికి. ఇక అటు తర్వాత మనకి బలి పశువులు అవసరమే లేదు. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నీకు ఇష్టమైనప్పుడు పండుగలప్పుడు జంతువులను, పశువులను, పక్షులను బలిగా అర్పించేవారు. యేసుక్రీస్తు ప్రభువే మనందరి తరపున ఒక బలిగా తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి ఇకపై మనకు బలులతో పని లేదు. విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైనటువంటి బలి అని చెప్తున్నాడు. ప్రార్థన కొరకే తలలో ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా కొరకై నీ కుమారుణ్ణి బలిగా అర్పించి ఉన్నావు ప్రభువా. ఈ బలియాగం విషయమై దేవా, మేము పొరపాటున కూడా మేము మరొక నీ తోటలో అంటుకట్టబడినటువంటి మొక్కలమై ఎదిగే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.